చాలామందికి ఏంటంటే పద్యాలు ముందు నాటకాల్లో ఉండేవి, తర్వాత నాటకాల నుంచి సినిమాలు వచ్చాయి కనుక ఆ సినిమాలు వచ్చిన కొత్తల్లో చాలా పద్యాలు ఉండేవి. ఈ క్రమంలో ఏంటంటే ఘంటసాల గారు చాలా పద్యాలు పాడారు సినిమాల్లో. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి టైం వచ్చేసరికి పద్యాలకి ఆదరణ తగ్గిపోయింది. దాంతో బాలు గారు చాలా తక్కువ పద్యాలు సినిమాల్లో పాడారు. అంటే ఈరోజు నేను పాడబోయే పద్యం బాలు గారు ఇలా పాడిన అతి తక్కువ పద్యాల్లో ఒకటి అనమాట. సినిమా పేరు ఆపద్ బాంధవుడు. దాంట్లో 2 పద్యాలు ఉన్నాయి. సీన్ ఏమిటంటే ఈ పద్యానికి చిరంజీవి జంధ్యాల చిరంజీవి ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. ఈయన పద్యాలకు అక్కడ ఆదరణ దొరక్క రాసిన కృతిని ఈయనకు అంకితం ఇచ్చేసి ఇంకా చనిపోతాడు అనమాట. చనిపోయినప్పుడు ఎవరికి అంకితం ఇవ్వాలనే దానికి ఈ పద్యంలో ఏం చెప్తాడంటే, పోతన రాసేటప్పుడు రాముడిని తలుచుకుని భాగవతం రాశాడు, అట్లాగే జయదేవుడు కృష్ణుడి మీద రాశాడు, అన్నమాచార్యుడు వెంకటేశ్వరుడి మీద, అలాగే శ్రీకృష్ణదేవరాయలు అందరి పద్యాలని ఆస్వాదిస్తూ అలా బ్రతికాడు అనమాట. సో ఇట్లాగా ఒక్కొక్కళ్ళకి ఎవరికి పద్యం అంకితం ఇవ్వాలన్నట్టుగా ఒక్కొక్కళ్ళని తలుచుకుంటూ ఈ పద్యం సాగుతుంది. వీళ్ళందరిలాగే అంటే జంధ్యాలకి అలా చూస్తుంటే ఒక రాముడు కృష్ణుడు అట్లా కనిపిస్తూ ఉంటాడు. అంటే కొంచెం డ్రామటైజ్డ్ సన్నివేశం అనుకోండి సినిమా పరంగా. కాకపోతే పద్యం అంటే సీస పద్యం. పద్యం నచ్చింది, పెద్దగా పాపులర్ అవ్వలేదు కానీ పద్యం బాలసుబ్రహ్మణ్యం గారు చక్కగా చదివారు ఆ పద్యాన్ని. సో ఇప్పుడు చదివి వినిపిస్తాను. పోతన్న కలలోన పొడగట్టు రాముడై రావయ్య మత్కావ్య రమ్య ఫలమా, జయదేవ కవిరాజ జయ గీతి ఫలమైన కృష్ణయ్య రావయ్య కీర్తి గరిమా, పదకవిత్వాచార్య పదమందు ముదమందు వెంకన్న రావయ్య వితత వర్మ, రాయలై రమణుడై రతి భోజుడై రావయ్య రావయ్య రస కలశమా, ఇట్టి నీకన్నా అర్హులింకెవ్వరయ్య అక్షరానంద రసమే రుద్రాభిషేకమనగా, అక్షరానంద రసమే రుద్రాభిషేకమనగా, నీకంకితము చేతుననగా నీకంకితము చేతుననగా, లలిత కలిత గుణమాన్య మత్కావ్య కన్య ధన్య. థ్యాంక్ యూ.